జూన్ 2, 3, 4 తారీఖులలో కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఒక స్త్రీ మీకు ఖచ్చితంగా ఒక అత్యంత విలువైనటువంటి మ్యాటర్ అయితే చెప్పబోతూ ఉంది. అత్యంత విలువైనటువంటి ఒక వార్తను మీకు ఆ స్త్రీ అందజేయబోతూ ఉంది. కన్యా రాశి వారు నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. వీడియోని చివరి వరకు చూడండి. ఆ స్త్రీ ఎవరు, ఆ విలువైనటువంటి వార్త ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే అసలు స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళితే గనక కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అంటే ఎంతటి కఠిన హృదయులను అయినా సరే చేరదీసే వ్యక్తులు. వీరికి ఎవరిపైనా కూడా కక్షలు, పంతాలు, పట్టింపులు ఉండవు. ముఖ్యంగా వీరి యొక్క రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆత్మీయులు కావచ్చు, బంధువులు కావచ్చు, వీరి స్నేహాలు కావచ్చు, ఆ స్నేహాలను, బంధాలను వీరు పొరపాటును కూడా అసలు విడుచుకోవటానికి ఇష్టపడరు. ఏ స్నేహాన్నైనా, ఏ బంధాన్ని అయినా సరే చివరి వరకు నిలుపుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ బంధాలు, ఆ స్నేహాలు ఎప్పటికీ కూడా వెళ్ళు విరిసేలాగా అంటే ఆనందంగా ఉండేలాగా ఉంటూ ఉంటారన్నమాట. ఆ వ్యక్తులు చాలా వరకు కూడా మీ జీవితంలో వెలుగుని నింపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ వ్యక్తులు మీ జీవితంలో చాలా రకాలైనటువంటి వెలుగులను తేవడానికి ప్రయత్నిస్తారు. కానీ అలాంటి వ్యక్తులు మనకి అంటే దొరకాలి అంటే చాలా సమయం పడుతుంది. ఒక రైట్ పర్సన్ మన లైఫ్లోకి రావాలి అంటే చాలా సమయం పడుతుంది. కాస్త ఆలస్యమైనా సరే కానీ రైట్ పర్సన్ ఖచ్చితంగా కూడా వస్తారు. కానీ మీ జీవితంలో ఆ వ్యక్తి చాలా త్వరగానే రాబోతూ ఉన్నారు. అసలైనటువంటి వ్యక్తులను ఎవరు అంటే మంచివారు ఎవరు, మన మంచి కోరేటటువంటి వ్యక్తులు ఎవరు అనే వ్యక్తులను కాస్త ఎక్కువగా త్వరగా అంటే ఎంచుకునేటప్పుడు ఆలోచించాలి. తొందరపాటు నిర్ణయాలు అనేవి అస్సలు కూడా తీసుకోవద్దు. ఇక తొందరపాటు నిర్ణయాలను తీసుకోవటం వల్ల సమస్యల్లో చిక్కుకుంటారు. ఏదైనా కాస్త మెచ్యూర్డ్గా సమయం తీసుకొని ఆలోచించండి. ముఖ్యంగా మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి కావచ్చు, లేదా మీరు ఏదైనా అంటే పెళ్లి విషయం కావచ్చు, ఇలాంటి విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు 1కి 10 సార్లు ఆలోచించండి. 1కి 10 సార్లు ఆలోచించి ఇతరుల గురించి అస్సలు ఆలోచించద్దు. భవిష్యత్తు మీది, లైఫ్ మీది, లైఫ్ లాంగ్ ఉండేది మీరు. మీకు మనస్ఫూర్తిగా అనిపించినప్పుడు ఎదుటి వ్యక్తిలో కొన్ని రకాల క్వాలిటీస్ని ఖచ్చితంగా గమనించి వారు మిమ్మల్ని లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటారా లేదా, ఏదైనా పని చేయగలరా లేదా, ఖచ్చితంగా మనపైన నిజమైన ప్రేమ అనేది ఉంటే ఎవరైనా ఖచ్చితంగా మంచిగా చూసుకుంటారు. మంచిగా అంటే మీరు ఊహించని విధంగా డబ్బుల కంటే కూడా మనస్ఫూర్తిగా ఇష్టపడే వ్యక్తులు కావాలి. అలా ఇష్టపడితే ట్రూగా మిమ్మల్ని ఇష్టపడితే వారు ఏ పని చేసి అయినా మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటారు. కానీ అది లేదు ఇది లేదు అంటే మాత్రం లైఫ్ చాలా అంటే చాలా నరకంలో పడుతుంది. కాబట్టి ఆలోచించండి కన్యా రాశి వారు. మీ జీవితంలో ఎదురయ్యినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో మంచైనా చెడైనా మీరు కొన్నిసార్లు వాటిని గుర్తు తెచ్చుకోండి. ఏదైనా ఒక పని చేసే ముందు ఖచ్చితంగా వాటిని గుర్తుకు తెచ్చుకోండి. ఎందుకు అంటారా,
మీరు ఒక పని చేసే ముందు, అంటే ఒక వ్యక్తికి ఒక సహాయం చేసే ముందు, ఇంతకుముందు మీరు సహాయం చేసినప్పుడు ఆ వ్యక్తుల ప్రవర్తన ఎలా ఉంది అంటే, వారు మీకు డబ్బు ఇచ్చేటప్పుడు ఒకలా ఉంటారు, మీ నుండి డబ్బు తీసుకునేటప్పుడు ఇంకోలా ఉంటారు. డబ్బు ఒకవేళ మీరు అప్పు ఇచ్చి సహాయం చేసి ఆదుకొని ఉన్నా సరే, మీరు వారికి చేసిన మేలు సహాయం రెండూ మర్చిపోతారు. మళ్ళీ మీరు తిరిగి డబ్బుని అడిగినప్పుడు, మళ్ళీ మీకు ఎక్కువ అవసరం ఉంది అని చెప్పి ఎక్కువగా అడిగినా సరే, మీరు ఎక్కువగా అడుగుతున్నారని చెప్పి మీ పైన నిందలు వేసి గొడవలు సృష్టించడానికి కూడా ఏమాత్రము వెనకాడరు. అలాంటి రోజులు ఈ రోజులు, అలాంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాము. కానీ మీరు ఎవరికైనా ఆపద ఉంది అంటే వీలైనంత మట్టుకు ఆదుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. వీలైనంత మట్టుకు మీరు అలాంటి వ్యక్తులను ఆదుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ ఈ రోజుల్లో అతి మంచితనం కూడా అసలు వేస్ట్ అని చెప్పుకోవాలి. ఎవరి స్వార్థాన్ని వారే ఆలోచించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరి స్వార్థాన్ని వారు, ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒకరి మాటకి రెస్పెక్ట్ కానీ, ఒకరి మనసుకి రెస్పెక్ట్ కానీ లేకుండా ఉన్నటువంటి రోజులు ఇవి. కానీ అలాంటి రోజుల్లో కూడా ఒక స్త్రీ మిమ్మల్ని ప్యూర్గా ఇష్టపడటం, మీ మంచి కోరటం, మీ ప్రతి ఎదుగుదలలో తాను సహాయాన్ని చేయటం, ఏది మంచి ఏది చెడు అని పదే పదే మంచి చెడు చెబుతూ మిమ్మల్ని ఖచ్చితంగా ఆదుకోవడం, రక్షించటం వంటివి చేస్తూ ఉంది. కనుక అలాంటి వ్యక్తితో మాత్రం, అలాంటి వ్యక్తి మీ జీవితంలోకి ఎంట్రీ ఇవ్వబోతూ ఉంది. ఆ వ్యక్తి మీ జీవితాన్ని రంగుల హరివిల్లుగా మార్చబోతూ ఉంది. ఆ స్త్రీ మీకు ఒక చల్లని శుభవార్త చెప్పి మీ మనస్సుని ప్రశాంతంగా మారుస్తుంది. ఆ స్త్రీ అతి త్వరలోనే మీకు చేరువ కాబోతూ ఉంది. ఇష్ట దేవత ఆరాధన చేయండి. నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలను ప్రతి శనివారం లేదా మంగళవారం రోజుల్లో చేయండి. అంతా మేలు జరుగుతుంది. అన్ని రకాల దోషాలు తొలగిపోయి ఉద్యోగంలో కూడా ప్రమోషన్ రావటం, నూతనంగా ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్న వారికి ఉద్యోగంలో విజయం కలగటం కూడా జరుగుతుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని